నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 8వ తారీఖు 2025 శనివారం ఏకాదశి తిథి క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 49 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషములకు. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం సాయంత్రం 6 గంటల 7 నిమిషముల వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 2 గంటల 26 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 5 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 39 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. యమగండ కాల సమయము మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషరాశి వారికి ముందుగా కొన్ని పనులు మందగిస్తాయి, రాబడి అంతగా కలిసి రాదు. ఏ పని తలపెట్టినా శ్రమ అధికంగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా కనబడుతుంది, ప్రయాణాలు లాభించటం లేదు. శ్రమ పడితేనే కానీ కొన్ని పనులు అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చిరాకులు కలుగుతాయి, ప్రత్యర్థుల నుంచి సమస్యలు వచ్చే అవకాశము. విద్యార్థులకు అంత అనుకూలంగా లేని పరిస్థితి. ఉద్యోగస్తులకు ఫలితాలు వస్తాయి కానీ అవకాశాలు వస్తాయి కానీ అవి నిలబెట్టుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే ఈ రోజు వీరికి మానసిక ఒత్తిడి కలుగుతుంది. అధికమైన భారంతో పనులు చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులతో పాటు ప్రమోషన్స్, బదిలీలు, రాబడి రావడము, శుభవార్తలు వినడము, ప్యాకేజీలు పెరగడము ఇలాంటి శుభవార్తలు వినబోతున్నారు. అయితే కొంతమందికి భూ వివాదాలతో పాటు భూ సమస్యల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది సమయం కాదు. వ్యాపార విస్తరణకు కూడా ఇది అంత అనువైన సమయం కాదు. కాబట్టి వ్యాపార విస్తరణకు కానీ లేదా బ్రాంచీలు ఓపెన్ చేయడం కానీ, కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెడదామని అనుకున్న వాళ్ళకి ఈ రోజు కలిసి వచ్చే రోజు కాదు. టీవీ బాగున్నప్పటికీ మీకు కలిసి వచ్చే ప్రయత్నము ఈ రోజు లేదు. అయితే ఉద్యోగస్తులకు చిన్న చిన్న మార్పులు వారి యొక్క ఇందాక అనుకున్నట్టుగా వారి యొక్క స్థలంలో మార్పులు రావచ్చు. ఇంటర్నల్ బ్రాంచెస్ లో కానీ లేదంటే వేరే ఉద్యోగాలకు వెళ్ళడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులతో పాటు కొంతమందికి పారిశ్రామిక పరంగా నష్టాలు బాట పట్టే అవకాశము. కొంతమందికి ఉద్యోగుల ద్వారా అంటే వారి కింది స్థాయి ఉద్యోగులతో కొన్ని సమస్యలతో పాటు నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కొంతమందికి అపవాదు పడే అవకాశం కనబడుతోంది. మీ యొక్క రాజకీయ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే దానితో పాటు మీరు ఏ పథకాలను ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారో ఆ పథకాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుగా వేసుకున్నట్టయితే సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రాజకీయంలోకి రావాలి, ఈ రోజు ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజును వాయిదా వేసుకున్నట్టయితే కనుక మంచిది. తదుపరి పరిశోధకులకు అంటే ఎక్స్పెరిమెంట్ డిపార్ట్మెంట్లో కానీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో కానీ ఉన్న వాళ్ళకి మానసిక స్ట్రెస్తో పాటు వీరి యొక్క బాధ్యతల్లో కూడా ఒత్తిడులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. విద్యార్థులకు నిరాశగా ఉంటుంది. ఏ పనిలోనూ విజయం సాధించలేరు. ర్యాంకుల కోసం చాలా కష్టపడవలసిన పరిస్థితి. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులకు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు మాత్రము మీరు ఈ రోజుని వాయిదా వేసేయండి. తదుపరి ఎప్పుడైనా ఆ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు,
ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి మీరు ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ఈరోజు ధరించకపోవడమే మంచిది. మీకు చెప్పదగిన పరిహారము గాయత్రి అమ్మవారి ఆరాధన చేయడము, గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించడం కనుక చేసినట్టయితే ఈరోజు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు విజయవంతమవుతాయి. ఈ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. కోర్టు పరంగా కానీ లేదా అంటే పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడం కానీ, అపనిందలు పడడం కానీ ఇలాంటివి మీరు గతంలో కనుక ఫేస్ చేసినట్టయితే కనుక వాటి నుంచి ఈ రోజు ఉపశమనం కలిగి మంచి వార్తలు వినే అవకాశం కనబడుతోంది. మరి కొంతమందికి శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల కోసము ధనాన్ని వెచ్చించే అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ రోజు అత్యంత శుభ రోజు. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ లో ఉండిపోయిన పనులు కానీ, లేదా ఏదైతే మీరు గతంలో వదిలేశారో ఆ పనులను ఈ రోజు ప్రారంభించినట్టయితే ఇక ముందు కూడా ఎటువంటి అడ్డంకులు రాకుండా సజావుగా ముందుకు సాగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏవైతే ఆగిపోయిన పనులను ఈ రోజు నిరభ్యంతరంగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఆర్థిక పరంగా చాలా పురోగతి కనిపిస్తోంది. ఏ వర్గంలో ఉన్న వారికైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, వాణిజ్యవేత్తలకైనా ఆర్థిక పరంగా ఈ రోజు లాభాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, లేదా కొత్త బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, లేదా విదేశాలతో మీరు ఏవైనా టైఅప్స్ పెట్టుకోవాలి, మీ వ్యాపారం అక్కడ కూడా ప్రారంభించాలంటే కనుక దానికి సంబంధించినటువంటి ఏ ప్రణాళిక వేసుకోవాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే ఆలోచనలను గతంలో మీరు ఏవైతే ఆలోచనలు చేసి వద్దు అనుకుని విరమించుకుంటారో ఆ ఆలోచనలను తిరిగి మళ్ళా మీరు కార్యరూపం దాల్చినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే బంధువులతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడిపే అవకాశంతో పాటుగా గతంలో మీకు మీ బంధువులతో కానీ, మీ మిత్రులతో కానీ ఏవైనా చిన్న చిన్న మాట పట్టింపులు గానీ, లేదంటే ఈగోలకి వెళ్ళడము, లేదంటే దూరం అవ్వడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే కనుక గతంలో అవి ఈ రోజు సమసిపోయి మీ మధ్య అన్యోన్యమైన వాతావరణం కలిగి, తిరిగి మళ్ళా మీరు సజావుగా బంధాన్ని కొనసాగించే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. కాబట్టి అలాంటి వర్తమానాలు ఏవైనా మీకు అందితే కనుక నో అని చెప్పకుండా మీ యొక్క బంధువులను తప్పనిసరిగా ఆహ్వానం చేయండి. అయితే కొంతమందికి శుభవార్తలతో పాటు భూమి, గృహము, ఇల్లు, వాహనము, సువర్ణము కొనుక్కునే అవకాశాలు ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు గోచరిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక తక్షణమే మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు చాలా లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మాత్రము మీ కింది ఉద్యోగస్తుల వల్ల గతంలో వారు చేసిన తప్పిదాలు కావచ్చు, లేదా దాన్ని మీరు విస్మరించడం కానీ, లేదా ఓవర్లుక్ చేయడం కానీ చేసి ఉంటే అవి ఈ రోజు మీకు ఒక తలనొప్పిగా ప్రారంభమయ్యి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడం కానీ, దాన్ని సరిదిద్దే ప్రయత్నం కనుక చేసినట్టయితే ఉత్తరోత్తర అటువంటి ప్రమాదాలు మీకు దాపరించవు. అయితే ఉద్యోగస్తుల యొక్క కృషి, పట్టుదల ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేటు పరంగా కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగస్తులు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటుగా మీ ప్యాకేజ్ పెరిగి స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఈ రోజు చేసుకోండి. అయితే రాజకీయ వర్గాలకు విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ పదవులు పెరుగుతాయి. ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు మీ పథకాలు విజయవంతమవుతాయి. దానికి తగిన ప్రణాళికలు ఈ రోజు ముందు వేసుకోండి. గతంలో మీరు చేసిన పథకాలు కానీ, ప్రవేశపెట్టిన సూత్రాలు కానీ ఇవి ఈ రోజు ప్రజాదరణ పొందుతాయి. భవిష్యత్తుకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ప్రజల కోసం కానీ, ఇటు అధిష్టానం కోసం కానీ మీరు ఏమి చేయదలుచుకున్నా దానికి ఈ రోజు శ్రీకారం చుట్టుకోండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత శుభదినం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. రచయితలకు, కళాకారులకు నూతన ఉత్సాహము కలుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు నలుగురికి తెలిసే అవకాశంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాయి.
ఏవైనా ప్రయత్నాలు చేయాలన్నా, ఆలోచనలు చేసుకోవాలన్నా ఈరోజు మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్లి చదువుకోవాలి అని మీ చిరకాల కోరిక ఈరోజు నెరవేరబోతోంది. దానికి తగిన ప్రణాళికలు ఈరోజు వేసుకోండి. అయితే మహిళలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇటు పుట్టింటి తరపు నుంచి కానీ, లేదా మేనమామల తరపు నుంచి కానీ మీకు స్థిరచరాస్తులు కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తితో పాటు భూప్రాప్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు చూసుకోండి. కోర్టు వివాదాల్లో కనుక మీరు గతంలో చిక్కుకుని ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అన్ని శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కాకపోతే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి మహిళలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీస్ కానీ, లేదు అంటే హృదయ సంబంధిత కానీ, లేదు చిన్న ప్రేవులకు సంబంధించి కానీ అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. గతంలో ఏవైనా మీకు మాట పట్టింపులు ఉన్నా కానీ అవి తీరిపోయి అందరూ ఉల్లాసంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, గోధుమ రంగు కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన పనులు వెళ్ళాలన్నా, లేదు అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర మంచి విజయాలు పొందే అవకాశము, సక్సెస్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలని మీరు ఏ పనికి వెళ్ళినా కానీ వేసుకోకుండా ఉండడమే మంచిది. అయితే మీకు కలిసి వచ్చే దైవారాధన నవగ్రహ ఆలయం దర్శించండి. అక్కడ నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు కానీ, 21 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ మీ సమయాన్ని బట్టి తప్పనిసరిగా చేసుకోండి. గ్రహాలలో కనుక ఏవైనా దోషాలు ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలుగుతుంది. వారి ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాల కోసము ధనాన్ని వ్యయం చేసే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో కూడా శుభకార్యాలు చేసుకునే అవకాశము గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు కానీ, దానికి తగిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఈరోజు అత్యంత శుభదినం కాబట్టి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క ఆశీర్వాదంతో పాటు వారి యొక్క నిర్ణయానికి మీరు గౌరవం ఇచ్చినట్టయితే కనుక చాలా మంచిదిగా గోచరిస్తోంది. అయితే కొన్ని బాకీలు మీరు గతంలో వదిలేసినవి రావు అని అనుకున్న బాకీలు ఇప్పుడు మీకు పిలిచి ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే సమాజంలో గౌరవానికి లోటు ఉండదు. ముఖ్య వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఎటువంటి ఆలస్యం కానీ, జాప్యం కానీ ఈ రోజు జరిగే పరిస్థితి లేదు. పెండింగ్‌లో ఉన్న పనులు ఏవైనా ఉన్నాయి అని మీరు వదిలేసుకున్నా, లేదంటే మర్చిపోయినా కానీ వాటిని ఈ రోజు తిరిగి ప్రారంభించే ప్రయత్నం తప్పకుండా చేయండి. అయితే రాబడి మాత్రం మీకు ఉత్సాహం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీనితో పాటుగా ఉద్యోగస్తులకు మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. మీకు కృషికి తగిన ఫలితంతో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, దానితో పాటు ప్రమోషన్స్ రావడము, మీరు ఊహించని పదవికి మీరు అపాయింట్ అవ్వడము జరిగే అవకాశం గోచరిస్తోంది. మీ సహోద్యోగులు కూడా మీకు సమయానికి సలహాలు ఇవ్వడం కానీ, మీ పట్ల గౌరవ ప్రదర్శించడం కానీ చేస్తారు. దీనితో పాటుగా ఉద్యోగస్తులకు మీరు ఏదైనా గతంలో చిన్న తప్పి అంటే కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు గతంలో మీరు పొరపాటుగా ఏదైనా మీ విధి నిర్వహణలో తప్పు చేసి ఉంటే కనుక దాని నిమిత్తంగా మీకు ఈరోజు కొన్ని అశుభ వార్తలు వినడం కానీ, లేదా ఊహించని ఏదైనా పని కానీ జరగడం జరుగుతుంది. కంగారు పడకండి, ఒత్తిడికి లోనవ్వకండి. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు గతంలో ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణము కుటుంబంలోనూ ఇటు భార్యాభర్తల మధ్య కలుగుతుంది. దీంతో పాటుగా వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశము, గతంలో మీరు నిరాశ చెంది ఉంటే కనుక ఈరోజు అత్యంత ఉత్సాహంతో ఉంటారు. ముందు మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణకు కానీ, ఏజెన్సీలు పెట్టడానికి కానీ, లేదా బ్రాంచీలు స్థాపించడానికి కనుక చేసినట్టయితే దానికి తగ్గ ప్రయత్నాలు, ఆలోచనలు మీకు ఉండి ఉంటే కనుక వాటిని తక్షణమే ఈ రోజే మీరు అమలుపరచండి, సక్సెస్ సాధించగలుగుతారు. అయితే ఉద్యోగస్తులకు ఆశించిన హోదాలు
పొందుతారు. కొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులకు స్థిరపడుతుంది. అంటే పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ వేతనం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త కొత్త అవకాశాలొస్తాయి. రాజకీయవేత్తలకైతే పదోన్నతులు కలుగుతాయి. దీనితో పాటుగా ప్రముఖుల పరిచయాలు మీకు కలిగే అవకాశం ఉంది. తద్వారా వారి ద్వారా మీకు మరింత మంచి అవకాశాలు రావడము, పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము గోచరిస్తోంది. క్రీడాకారులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. తరువాత విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యావకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యి ఈ రోజు వెళతారు కొంతమంది. అయితే ఈ రోజు మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ, లేదా ఏజెన్సీలను కాంటాక్ట్ చేయడం కానీ చేసినట్టయితే మీరు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో విదేశాలు వెళ్ళే అవకాశము ఈ రోజు కనపడుతోంది. అయితే మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసినా, లేదు అంటే కనుక వివాహం కోసం ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశము, మీకు అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. తిథి కూడా చాలా మంచి రోజు కాబట్టి అసలు ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు, లేత గులాబీ రంగు. కాబట్టి ఇలాంటి ప్రతికూలత కలిగించే రంగు వస్త్రాలను ధరించి ఏ పని ఈరోజు మొదలు పెట్టకండి. మీకు అనుకూలమైన వస్త్రాలను అంటే ఇందాక చెప్పినట్టు నీలము, ఆకుపచ్చ రంగు గల వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళినా కానీ సక్సెస్ సాధించే అవకాశము, ప్రతికూలతలు తగ్గే అవకాశము గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన దైవారాధన పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని తప్పనిసరిగా ఒకసారి మీ నోటితో పలకడం కానీ, లేదు ఒకసారి వినడం కానీ చేసినట్టయితే మీకు కానీ గ్రహదోషాలు కానీ, లేదా అంటే నరదృష్టి అంటారు కదా, నరదృష్టి ప్రయోగ దోషాలు ఈ రాశిలో ఉండేవారికి మాకు ఉన్నాయి అని భయపడే వారికి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క దండకము చాలా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు అలా అనిపిస్తే ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సానుకూలమైన ఫలితాలతో పాటు గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు రుణాలు చేయవలసిన పరిస్థితి, అది వ్యవసాయదారులు కావచ్చు, లేదంటే వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాల వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ పరంగానైనా ఈరోజు అత్యధిక రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. పాత రుణాలు అలాగే మొండి బాకీలుగా ఉండిపోయే స్థితి కూడా గోచరిస్తోంది. దానికి తగిన విషయ పరిజ్ఞానం కానీ, లేదంటే దానికి తగిన ప్రణాళికలు కానీ మీరు తప్పనిసరిగా ఈరోజు యోచన చేసుకోండి. ప్రయత్నాలకు బంధువుల నుంచి ఆటంకాలు, మీరు ఏదైనా ఒక పని తలపెట్టారు, అది బంధువుల నుంచి ఆటంకాల జరిగి ఆ పని కాకుండా చేసే పరిస్థితి బంధువుల నుంచి కనబడుతోంది. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు గోచరిస్తే వారికి ఏ విషయాన్ని చెప్పకండి. మీరు పూర్తయ్యే వరకు మీ బంధువులకి ఎవ్వరికి ఏ విషయాన్ని చెప్పకపోతేనే మంచిది. లేదు అంటే కనుక వారి వల్ల మీకు ఆటంకాలే కాకుండా ఎప్పుడూ ఆ పని కాకుండా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు గోప్యతను పాటించండి. అయితే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కొంతమందికి ప్లానింగ్తో చేసుకున్న ప్రయాణాలు కూడా సక్సెస్ అవుతాయి. కొంతమందికి మాత్రము వృధా ప్రయాణాలు అయ్యే అవకాశం కనబడుతోంది. తద్వారా అధిక శ్రమతో పాటు ధనం కూడా వ్యయమయ్యే దిశ కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఆ ప్రయాణాలు అనవసరము అని అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది తప్ప, మొహమాటానికి పోయి ఆ ప్రయాణాలు కనుక చేశారనుకోండి, ధన నష్టంతో పాటు శ్రమ కూడా అయ్యే అవకాశం ఉంది. అది మీరు యోచన చేసుకోండి. శ్రమ పెరిగే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి శ్రమ పెరుగుతుంది, తగ్గే పరిస్థితి అయితే లేదు. ఆలయాలను సందర్శిస్తారు, క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడం వల్ల, కొత్త పదవులు మీకు బాధ్యత అప్పచెప్పడం వల్ల కొంత మీరు స్ట్రెస్కి గురవ్వడంతో పాటు మానసిక ఆందోళన కూడా గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది మేనేజ్ చేసుకునే స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోండి. ఒత్తిడిని మీరు ఎక్కువగా యాక్సెప్ట్ చేయకండి. తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మానసిక అనారోగ్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. వాణిజ్య వ్యాపారవేత్తలకు వివాదాల్లో ఇరుక్కోవడము, కేసుల్లో ఇరుక్కోవడము, కొంతమంది
సంస్థలు మూసివేసుకునే పరిస్థితి, కొంతమంది ఐటీ దాడుల్లో ఇరుక్కునే పరిస్థితి గోచరిస్తోంది. అంటే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వారికి ఈరోజు అస్సలు బాలేదు. కాబట్టి మీరు పెట్టుబడుల నిమిత్తంగా కానీ, మరే ప్రయత్నాలు కానీ చెయ్యకపోవడమే ఈరోజు మంచిది. రాజకీయవేత్తలకు, కళాకారులకు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితి కనపడుతోంది. గందరగోళం అంటే ఏంటంటే, మీకు ఎటూ తేలని డైలమా పరిస్థితి. అవకాశాలు రావు, వచ్చినట్టు ఉండదు. అంటే ఈ రోజంతా మీకెలా ఉంటుందంటే క్లమ్జీగా ఉండి ఒకింత గందరగోళ పరిస్థితి, చిరాకు పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ ఒక్కరోజే కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకోకండి. స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది ఈరోజు. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త సమస్యలను వీరికి వీరే సృష్టించుకునే వాళ్ళు కొందరైతే, మరికొందరు ఇతరుల వల్ల వీళ్ళు సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అది ఎవరు, ఏమిటి అనేది మీకు తెలిసిన వారై ఉంటారు కాబట్టి వారు ఎవరా అనేది యోచన చేసుకుని వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఎటువంటి ఫలితాలు అంటే పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలైతే మాత్రం ఈరోజు కనపట్టలేదు. మహిళలకు ఆరోగ్యపరంగా కొంతమందికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరికొంతమందికి చిన్న చిన్న రుగ్మతలతో పాటు సర్జరీలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఎరుపు రంగు, తెలుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నము చేయకండి. మీకు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, మీకు కలిసి వచ్చే ఈ నీలము, ఆకుపచ్చ రంగులతో మాత్రమే ఆ పనులు చేయండి. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన దైవారాధన, శివాలయాన్ని దర్శించండి. లేదు మీకు దూరంలో ఉంది అని అనుకుంటే కనుక ఇంట్లోనైనా సరే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఉదయము, సాయంత్రం కూడా. సాయంత్రము ప్రదోష సమయాన తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. శివుడి అభిషేకం చేసుకోండి. గ్రహపరమైన దోషాలు కానీ, లేదా నరదృష్టి దోషాలు కానీ, లేదా అంటే జాతకపరంగా పితృదోషాలు కానీ ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశము కలుగుతోంది. ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక పరమైన లావాదేవీలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. అది వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు. ఆర్థిక పరంగా వీళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉందన్నమాట. అయితే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా ధన నష్టము, శారీరక అలసట కలిగే అవకాశము, కొంతమందికి చోర భయం కూడా, అంటే ప్రయాణాల్లో మీ వస్తువులు పోవడం కానీ, లేదు అంటే ధనం పోగొట్టుకోవడం కానీ, లేదా అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇలాంటివి పోయే పరిస్థితి గోచరిస్తోంది. తప్పదు అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని మరి మీరు ప్రయాణం చేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశము, చిలికి గాలివాన అన్నట్టుగా చిన్న మాటలు పెద్దగా దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు భార్య అయినా భర్త అయినా స్తబ్దుగా ఊరుకోండి. దేనికి ఇగోలు పెట్టుకోవడము, యాటిట్యూడ్ పెట్టుకోవడం చేయకుండా సమన్వయ ధోరణితో చాకచక్యంగా ఈ ఒక్కరోజు మెలగండి. దీంతో పాటు పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి. అది నిర్మాణ పనులు కావచ్చు, లేదా గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు. ఇలాంటివి మీరు ఏదైతే అని అనుకుంటారో ఇంపార్టెంట్ పనులు ఆటంకమయ్యి ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి కొత్తగా ఏ పని పెట్టుకోకండి. గతంలో ఉన్న వాటిని ఈ ఒక్క రోజుకు వదిలేసి తదుపరి దినం నుంచి మీరు ప్రయత్నం చేసినట్టయితే సజావుగా సాగిపోయే అవకాశం ఉంది. అయితే ధార్మిక కార్యక్రమాలలోనూ, పూజా కార్యక్రమాలలోనూ పాల్గొనే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆస్తి వివాదాల్లో, అంటే మీరు గతంలో కనుక కోర్టు పరంగా కానీ, కేసుల పరంగా కానీ, ఏదైనా ఆస్తి సంబంధించి అన్నదమ్ముల మధ్య కావచ్చు, దాయాదుల మధ్య కావచ్చు, స్థిర చరాస్తుల కోసం మీరు ఏదైనా కోర్టులో వేసి ఉంటే అవి ఇటూ తేలక అటూ తేలక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మరికొన్ని సంవత్సరాల పాటు ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీనితో మీకు అది ఒక గందరగోళ పరిస్థితిగాను, ఎటూ తేలని పరిస్థితిగాను గోచరించి తద్వారా మనశ్శాంతి లోపించి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఇన్నాళ్ళు ఎలా వదిలేశారో ఈరోజు కూడా దాని గురించి ప్రస్తావన కానీ, ఆలోచన కానీ చెయ్యకపోవడమే మంచిది. అయితే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా ఈరోజు
సమస్యలు వచ్చే అవకాశము, నష్టాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అది మీ వలన లేదా అంటే మీ ఆపోజిట్ వాళ్ళు అంటే మీ యొక్క ప్రత్యర్థుల వలన, లేదు అంటే మీ కింది ఉద్యోగస్తుల వలన, ఎవరి వలనైతేనేమి మీరు ఈరోజు సమస్యల్లో చిక్కుకోవడము, కొన్ని కొన్ని వస్తువులు నష్టపోవడము జరుగుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ పరంగా పారిశ్రామికవేత్తలకు వ్యవహార శైలిలో కొన్ని మార్పులు, చేర్పులు మీరు చేసుకోవాలి. పాత పద్ధతుల్లోనే కాకుండా కొత్తగా ఏదైనా రాజకీయ పరంగా అంటే కొత్తగా ఏదైనా ప్రజలకు చేద్దామనే ఆలోచన, పారిశ్రామిక పరంగా అంటే టెక్నికల్‌గా ఇంప్రూవ్‌మెంట్స్ గానీ, మీ ప్రొడక్ట్స్ కొత్తవేవైనా ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇలాగ ఏదైనా కొత్తగా చెయ్యడానికి ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నం చేయండి. అది ఉత్తరోత్తర మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అన్ని రంగాల్లో అంటే చిత్ర పరిశ్రమలో ఉండే 24 ఫ్రేమ్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా నిరుత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఈ ఒక్కరోజే జాగ్రత్తగా ఉండండి. అప్పుల జోలికి వెళ్ళకండి. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మహిళలకు కీలకమైన సమాచారము అందబోతోంది. ఆహ్, అంటే మీరు వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా, లేదు అంటే కనుక ఏదైనా కొనుక్కోవడానికి అంటే స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి ఇలాంటి ప్రయత్నాలు మీకు సక్సెస్‌ని సాధిస్తాయి. కానీ ఒక శుభవార్త, కీలకమైన వార్త మీరు బంధువుల నుంచి గానీ, మరెక్కడి నుంచైనా కానీ అందుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు సంతోషంగా స్వీకరించండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలిరంగు వర్ణం కాబట్టి, ఈ ప్రతికూలతను కలిగించే వస్త్రాలను మీరు ఏ కీలకమైన పనికి గాని, లేదంటే ముఖ్యమైన పనికి గాని వేసుకుని వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు పసుపు, గులాబీ వర్ణం కాబట్టి, మీరు కీలకమైన పని ఏది చెయ్యాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణుమూర్తి ఆలయ సందర్శనంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ నోటితో చెయ్యడం కానీ లేదా వినడం కానీ తప్పనిసరిగా చెయ్యండి. మాకు అది కుదరదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు అనంత, అచ్యుత, గోవింద ఈ 3 నామాలు తప్పనిసరిగా 108 సార్లు చదవవలసిందే. దీనికింకా ప్రత్యామ్నాయం లేదు. చిన్నవే కదా! 3 కదా! తప్పనిసరిగా అనుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చించేస్తారు. ఆ చర్చలు కూడా సక్సెస్ అయ్యే అవకాశము, నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. సత్వరమే నిర్ణయాలు తీసుకోండి. సన్నిహితులతో మీరు ఎవరైతే నమ్మకస్తులు అని అనుకుంటారో వారితో మాత్రమే మీరు ఏ విషయాన్నైనా చర్చించండి. సన్నిహితులే కదా అని చెప్పి అందరితోనూ కనుక చెప్పుకున్నట్టయితే కొంతమంది మీకు వ్యతిరేకతను తెలియపరిచే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించండి. భూములు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనబడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులు కలుసుకునే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. కాంట్రాక్టులకు ఊహించని విధంగా మీకు లాభాలు వచ్చే అవకాశము, కొత్త కాంట్రాక్టుల మీద సిగ్నేచర్ చేయాలన్నా లేదా ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈరోజు మంచి రోజు కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే మరొక విషయం, వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టుకోవడానికి లేదా విస్తరణ కోసం కానీ, లేదు అంటే కనుక కొత్త కొత్త ప్లాన్స్ ఏదైనా వెయ్యాలన్నా, అనుబంధ సంస్థలను స్థాపించాలన్నా, లేదు అంటే కనుక కొత్త భాగస్వామ్య ఒప్పందానికి అంటే పాతది రద్దు చేసుకుని కొత్త భాగస్వామ్యానికి ఈరోజు మొదలు పెడదాము అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం ఇది. ఈరోజు వృధా చేసుకోకండి. ఉత్తరోత్తర మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరభ్యంతరంగా ఈరోజు ఏ పని చేద్దామన్నా వ్యాపార నిమిత్తంగా తక్షణమే చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంటు అంటే ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా టెంపరరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈరోజు శుభవార్త వినడము అంటే మీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. అయితే మీరు ఏదైనా
ప్రమోషన్స్ కోసం కానీ, లేదంటే ఉద్యోగం వేరే రంగంలోకి మారదాము ఈ ఉద్యోగం వదిలేసి, లేదా ఇంకో ప్రయత్నాలు ఏవైనా చేద్దాము అని అనుకునే వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము. ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. రాజకీయ పరంగా పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. రాజకీయ పరంగా మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి కానీ, లేదా సైన్సు, గణితము, మార్కెటింగు, టెక్నాలజీ ఈ రంగంలో చదువుకునే విద్యార్థులకు ఈరోజు చక్కని అవకాశము. మీరు ఏ కోర్సులు నేర్చుకోవాలన్నా, విదేశాలు వెళ్ళడానికి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఈరోజు సమస్య పోయి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్న కొంతమంది మహిళలకు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా ఒత్తిడులు కనబడుతున్నాయి కాబట్టి అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రము ఈరోజు అసలు ఆ ప్రయత్నాలు పెట్టుకోకండి. కలిసి వచ్చే అవకాశం కనపట్టలేదు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రము కలిసి వస్తుంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి, స్వామివారి ఆలయ దర్శనం చేసి, అక్కడ అభిషేకం చేసుకుని మీ సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక పుత్ర సంతానం కలిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఆ ప్రయత్నాలు సంతానం కోరేవారు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, గులాబీ రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన, నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అంగారకుడికి సంబంధించినటువంటి దానం కానీ, పూజ కానీ, లేదు అంటే కనుక హోమం కానీ చేయించుకునే స్తోమత ఉన్నవాళ్ళు చేయించుకున్నట్టయితే కనుక దానికి సంబంధించిన దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సంతానం కోసం ఇందాక నేను చెప్పినట్టుగా తప్పనిసరిగా వారికి మాత్రమే స్పెషలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయండి. అభిషేకం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారు ఉద్యోగ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. కీలకమైన రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము జరిగే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము. మీరు గతంలో చేసిన తప్పిదాలు ఏవైనా ఉంటే కనుక ఆ తప్పిదాలకు ఈరోజు బయటపడే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగస్తులైనా, వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా మీ కాంపిటీటర్స్ను ఈరోజు ఎదుర్కొనే అవకాశము, అంత ధైర్యము, అంత శక్తి మీకు ఈరోజు కలుగుతాయి. మీలోని ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కానీ వెంటనే వారిని నమ్మే ప్రయత్నం చేయకండి. దీనితో పాటు మీ యొక్క రహస్యాలను కానీ, మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ వారితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. రాబడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. శుభకార్యాలు చేసేందుకు తగిన ధనము ఈరోజు సమకూరే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు తొలగిపోయి ఇందాక చెప్పినట్టుగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి టెన్షను పెరిగి ఈ ఉద్యోగం వదిలేద్దామా అన్న స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అది ఎవరు ఏంటనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఉద్యోగం మానేసే ప్రయత్నం అయితే మీరు చెయ్యకండి. ఈ ఒక్కరోజే కదా, తదుపరి నుంచి మళ్ళా మంచిగానే ఉంటుంది కాబట్టి నిరాశకు లోనవ్వకండి. హేస్టీ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టుకోవడానికి, వ్యాపార విస్తరణకు, పారిశ్రామిక విస్తరణకు, విదేశాలలో టైఅప్ పెట్టుకోవడానికి, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యవహారాల్లో ఏదైనా చేయడానికి అన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కని శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కళాకారులకు అనుకూలమైన సమయము. నూతన ఉత్సాహంతో పాటు కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. విదేశాలు వెడతారు. అక్కడే స్థిరపడే అవకాశము గోచరిస్తోంది. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలకు కానీ, లేదా అంటే ఏదైనా ఉద్యోగాల కోసం కానీ, లేదా కొత్త కోర్సులకు కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, లేదా ఆ వైపు ఆలోచించడం కానీ చేసి ఉంటే కనుక ఈరోజు తక్షణమే
ఆ ప్రయత్నాలు చేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మహిళలకు సన్మానాలు, సత్కారాలతో పాటు కుటుంబంలో గౌరవ మర్యాదలతో పాటు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు మీ వంతు కృషి చేస్తారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. దీంతో పాటుగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉండిపోయి మాకు ఇంక తీర్పు రాదు అన్న కోర్టు కేసులు కూడా మహిళల పేరు మీద ఎవరైనా కనుక చేసి ఉంటే గతంలో మీ పేరు మీద ఆ తీర్పు వచ్చే అవకాశము, ఆ ఆస్తులు మీకు దక్కే అవకాశము గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసినా, వివాహం కోసం ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోండి. తర్వాత ఆహ్, మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు గులాబీ రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ఏ కీలకమైన పనికి వెళ్ళినా దాన్ని అస్సలు ధరించకండి. ప్రతికూలతలు ఎదురవుతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చిన్న బెల్లం ముక్కను కానీ, లేదు అంటే మోదకాలను కానీ మీరు నైవేద్యంగా గుళ్ళో కానీ లేదా మీ గృహంలో కానీ చేసుకున్నట్టయితే ఆ స్వామికి సమర్పించినట్టయితే కనుక మీకు ఏదైనా అడ్డంకులు అనిపించినా, బాధ అనిపించినా, కష్టము అనిపించినా, జరగలేదు అని నిరాశ చెందినా అవన్నీ ఈ గణపతి అనుగ్రహం వల్ల తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. తరువాత ఆర్థిక పరిస్థితిలో గందరగోళం స్థితి కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే ఈరోజు అస్సలు పెట్టుకోకండి. ఇచ్చే ఉన్నా, ఏదన్నా మీరు పుచ్చుకునే ఉన్నా ఇలాంటివి ఈరోజు పెట్టుకోకండి. కొంచెం గందరగోళంగా కనబడుతోంది. వ్యాపారస్తులైనా సరే, లేదా ఉద్యోగస్తులైనా సరే, ధనపరంగా ఏ ట్రాన్సాక్షన్స్ ఈరోజు మీకు కలిసి వచ్చే స్థితి లేదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి సహాయము, శుభవార్త 2 మీకు అందుతాయి. కాంట్రాక్టులు చేజారిపోయే పరిస్థితి, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. మరుసటి రోజు ప్రయత్నం చేయండి. ఆలోచనలు నిలకడగా ఉండక 4 రకాల దారులు పట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీ ఆలోచన సరిగా లేనప్పుడు ఏ ప్రయత్నం పెట్టుకోకండి. స్తబ్దుగా ఊరుకోండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి స్ట్రెస్ ఎక్కువయ్యి, ఒత్తిడులు ఎక్కువయ్యి మీకు మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదా అంటే రుణాలు తీసుకున్న వారి దగ్గర నుంచి కావచ్చు, ఒకంత ఒత్తిడి కలిగి మానసిక అశాంతితో పాటు రుణం మీద రుణం చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజు ఏ పని పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కూడా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. వీరు కూడా ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు కొంతమంది కొన్ని ఇబ్బందులకు గురవడము, అవమాన పాలకు అవ్వడము, ఇలాంటివి విపరీత చర్యలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. నిర్మాతలు పెట్టుబడులు పెట్టకండి. డైరెక్టర్లు కొత్త ప్రాజెక్ట్‌ని ఈరోజు ఏమీ తీసుకోకండి. అయితే విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితము ఈరోజు కనిపించదు. కొంతమంది అంటే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఫెయిల్ అయ్యే అవకాశము, అంటే వారిని రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతోంది. నిరాశ చెందకండి. అయితే మహిళలు కొంత నిరాశ చెందుతారు. మీరు ఏ పని తలపెట్టినా అవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎటువంటి పనిని పెట్టుకోకండి. ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏ రంగంలోనూ కలిసి రాని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నాలు పెట్టుకోకండి. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు కాఫీ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి దీన్ని ధరించే ప్రయత్నం ఈరోజు చెయ్యకండి. మీకు చెప్పదగిన స్తోత్రం కానీ లేదా దైవారాధన కానీ అమ్మవారిని ఆరాధన చెయ్యండి. దుర్గమ్మవారి ఆలయ సందర్శనము దగ్గరలో ఉంటే చేసుకోండి. లేదు మాకు దూరంగా ఉంది అని అనుకుంటే కనుక అమ్మవారి స్తోత్ర పారాయణ చేసి ఎర్రని పువ్వులు ఆ తల్లికి అయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి రాబడి తగ్గి నిరాశ, నిస్పృహలు ఆవరించి మనస్సు ఉల్లాసం కోల్పోయి మనోవ్యాధికి, ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి గోచరిస్తోంది. చేపట్టిన పనులు మందకొడిగా, జాప్యంగా, ఆలస్యంగా జరుగుతాయి. నిరాశ చెందకండి.
అయితే ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట స్ట్రెస్సు, ఒత్తిడి, మానసిక వ్యధ గోచరిస్తోంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి గోచరిస్తోంది. అంటే ఇటు మీ తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, లేదా అంటే మీ అన్నదమ్ముల వైపు నుంచి కానీ, లేదా అంటే మీ పితృవర్గం వైపు నుంచి కానీ విపరీతమైన ఒత్తిడి మీరు పొందే అవకాశము, తద్వారా మీరు మానసిక అశాంతికి గురయ్యే అవకాశము కనపడుతోంది. అయితే దేవాలయాలు సందర్శిస్తారు. దీంతో పాటుగా ఒక సమాచారము మీకు ఊరట కలిగించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. అది ఎందుకు అనేది మీరు యోచన చేసుకుని ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తగా గడిపేయండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు ఎటువంటి పెట్టుబడి ప్రయత్నాలు చేయకండి. కొత్తగా ఏమీ ఈరోజు చేయకండి. గతంలో ఎట్లాగ నడిపించారో ఈరోజు కూడా అదే ప్రయత్నం చేయండి. తదుపరికి వాయిదా వేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా విదేశీ పర్యటనలు రద్దు చేసుకునే స్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవి మీకే అర్థం కాని స్థితి గోచరిస్తోంది. దానికి మీరు ఓవర్ రియాక్ట్ కాకుండా స్తబ్దుగా ఊరుకోండి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు వచ్చినట్టే చేజారిపోయే పరిస్థితి ఉంది. మీరు దానికి రియాక్ట్ అయిపోయి మానసికంగా బాధపడే ప్రయత్నం చేయకండి. ఒక్కరోజే కదా, మరుసటి రోజు చాలా చక్కగా ఉంటుంది. బాధపడకండి. అయితే మహిళలకు మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోండి. అయితే మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు, అనుకూలం కలిగే రంగు ఎరుపు, గోధుమ రంగులు. మీకు చెప్పదగిన దైవారాధన ఆదిత్య హృదయం పఠించండి. రవిగ్రహానికి సంబంధించినటువంటి గోధుమలను దానంగా ఈరోజు ఇచ్చేసుకోండి. ఆరోగ్యపరంగా కానీ, లేదా మీ మానసిక స్థితి బాగోకపోయినా ఇలాంటి వాటికి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాలలో ఉన్న వారికి విద్యార్థులకు సానుకూలంగా ఉంది, అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా లాభాలు వస్తాయి. అయితే కష్టం ఫలించే సమయం మీకు. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకోబోతున్నారు. అయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్లు కొన్ని దక్కుతాయి. మీరు రాదు అని నిరాశ చెందిన కాంట్రాక్ట్స్ మీకు దక్కే అవకాశము, తద్వారా మీకు ఉల్లాసం కలిగే అవకాశము కనపడుతోంది. కీలకమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు వస్తాయి. వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. అవి సానుకూలంగా అవుతాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు చాలా చక్కని రోజు. పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరించుకోవాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా మీ యొక్క రంగానికి తప్పనిసరిగా ఈరోజు ఆ ప్రయత్నం చేసేసుకోండి. అయితే వాహనాలు, ఇళ్ళు కొనుక్కోవడంతో పాటు కొంతమందికి పెండింగ్లో ఉండిపోయిన, అంటే సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ, ఫ్యాక్టరీ నిర్మాణాలు కానీ అవి తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఈ రోజు మీకు కలుగుతుందనమాట. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశ ప్రయాణాలు, విదేశ పర్యటనలు, విదేశానికి సంబంధించి ఏ పని మీరు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వెళ్ళే తీరుతారు. అయితే పరిశోధకులకు చిన్న చిన్న ప్రయత్నాలు కొంతమందికి, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళకి, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కొంతమందికి సక్సెస్ అవుతారు. కొంతమంది విఫలమయ్యే అవకాశం ఉంది. తగు చర్యలు తీసుకోండి. విద్యార్థులకు ఒక ప్రకటన, ఒక మంచి వార్త మీకు ఊరటను కలిగించే అవకాశం గోచరిస్తోంది. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతానపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. వివాహానికి కూడా సరియైన సమయము, ప్రయత్నాలకి సరియైన సమయము. గతంలో మీరు అంటే ఆ ప్రయత్నాలు చేసి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు తిరిగి మిమ్మల్ని కోరుకుని వచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మీకు అదృష్ట రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.
తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ ఏ వ్యవహారమైనా సరే, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, ఏ పనులు తలపెట్టినా మందకొడిగా సాగడము, కొంతమందికి ఆగిపోవడము జరిగే సూచన కనపడుతోంది. వ్యవహారాల్లోనూ కొంతమంది ఆర్థిక లావాదేవీలు చేసే వాళ్ళు ఉంటే కనుక ఈరోజు ఆర్థిక పరమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ చెయ్యకండి. అవి మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. ఆర్థిక అంటే డబ్బు పరంగా మీకు ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పేటట్టుగా లేవు. కుటుంబంలో ఆహ్, వివాదాలతో పాటు సమస్యలు కూడా కొత్తగా ఉత్పన్నమయ్యేది అవకాశం ఉంది. చుట్టుపక్కల వారితో కావచ్చు, మీ బంధుమిత్రులతో కావచ్చు, లేదా అంటే మీ ఇంట్లోనే పిల్లల పరంగా కానీ చిన్న చిన్న తగాదాలు అని అనుకుంటారు. అవి తీవ్ర స్థాయికి దారితీసే అవకాశం కనబడుతోంది. ఈరోజు సంయమనం పాటించండి. వీలైతే మాటను అదుపు, పొదుపు చేసుకోండి. బంధువుల నుంచి మాట పడే అవకాశం ఉంది కాబట్టి బంధువుల జోలికి అస్సలు వెళ్ళకండి. కష్టమే తప్ప ఫలితం అనేది మీకు ఈరోజు కనపడేటట్టు లేదు కాబట్టి నిరాశ చెందకండి. అనారోగ్య సూచనలున్నాయి, జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఒక కీలకమైన వివాదంలో మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. అది ఎందువల్ల అంటే అది మీ తప్పవచ్చు, లేదా మీ క్రింది ఉద్యోగస్తుల వల్ల కూడా కావచ్చు. అది ఏంటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ సమస్య ఏంటి, ఆ ఇరుక్కునే పరిస్థితి ఏంటి అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు బాధ్యతలు, కొత్త బాధ్యతలు స్వీకరించడంతో పాటు పాత బాధ్యతలు కూడా మీ నెత్తి మీద పడి టెంపరరీగా ఒక 3 నెలలు నడిపించే భారం మీ మీద పడుతుంది. మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ మీరు తీసుకున్న ఈ కొత్త బాధ్యత వల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభం వస్తుంది. అంటే మీ చేసే రంగంలో పేరుతో పాటు ప్యాకేజ్ కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వైద్యులు, కళాకారులకు కొన్ని కొన్ని సమస్యలు ఆకస్మికంగా వచ్చే అవకాశము. అంటే వైద్యులు మీరు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవ్వడము, మీరిచ్చిన మందు వికటించటము, ఇలా మీకు కొన్ని కొన్ని పేరు దెబ్బతీసేటట్టుగా ఉంది కాబట్టి అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. నేను పాస్ అయిపోతాను, నాకు ర్యాంక్ వచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళు టోటల్‌గా ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది నిరాశతో ఉండి నేను పాస్ కూడా అవుతానా అనుకున్న వాళ్ళు టాప్ ర్యాంక్‌తో పాస్ అయ్యే అవకాశము కనబడుతోంది. మీ మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలతో పాటు తీవ్రమైన గొడవలు జరిగే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు పాటించండి. గొడవ జరుగుతోంది అని అనుకున్నప్పుడు మీరు ఆగిపోయే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని రగిలించే ప్రయత్నం మాత్రం ఈరోజు చేయకండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, పసుపు రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ఈరోజు పూర్తిగా నిషేధించండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన హయగ్రీవ స్తోత్రం చదువుకోవడంతో పాటు కాలభైరవ అష్టకాన్ని 3 సార్లు వినండి తప్పనిసరిగా. విన్నట్టయితే కనుక మీ జాతకంలో కావచ్చు, లేదా అంటే మీ గ్రహదోషాలు కావచ్చు, అవి మిమ్మల్ని బాధించకుండా ఒకంత ఊరట కలిగించే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త పనులు మీరు ఏదైనా చేయాలని అనుకుంటే కనుక వెంటనే ఈరోజు ప్రారంభించండి, సక్సెస్ అవుతారు. అయితే ఆత్మీయుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అయినప్పటికీ విచారించకండి, మంచి నిర్ణయాలే తీసుకుంటారు. కొన్ని అంచనాలు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అంచనాలు నిజమయ్యే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. గతంలో ఆలోచించి వదిలేసినవి ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. చెయ్యాలి కూడా. చేస్తేనే సక్సెస్ అవుతారు. పాత సంఘటనలు మీకు పదే పదే గుర్తుకొచ్చే అవకాశము, అది మంచి అవ్వచ్చు, చెడవ్వచ్చు. గుర్తుకొచ్చి బాధ కలిగేవి అంటే చెడైతే బాధ కలిగిస్తాయి, మంచైతే సంతోషాన్ని కలిగిస్తాయి. కాంట్రాక్ట్‌లు లాభాలు తెచ్చిపెడతాయి, లాభిస్తాయి. ఏవైనా పెండింగ్‌లో ఉండిపోయిన బిల్స్ గానీ ఏవైనా ఉంటే అవి ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. శుభవేడుకల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసేందుకు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది. హై ఎండ్ ప్యాకేజ్‌తో మీరు ఉద్యోగాలు పొందే అవకాశము. గతంలో ఇంటర్వ్యూలు ఇచ్చి వదిలేసిన వాళ్ళే మిమ్మల్ని పిలిచి
మిమ్మల్ని నియామకం చేసుకునేటట్టుగా ఈరోజు శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, లేదా విస్తరణకు కానీ మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి చాలా ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. ఏ పని చేసుకోవాలన్నా ఈరోజు సక్సెస్ అవుతుంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. తరువాత విద్యార్థులకు సాంకేతిక పరంగా చదువుకునే విద్యార్థులకు మాత్రము మంచి అవకాశాలున్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్‌లో చదువుకునే వాళ్ళకి మాత్రము మిశ్రమ ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. మహిళలకు నూతనోత్సాహంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులను మీ పేరు మీద వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, కాఫీ రంగు. మీకు వ్యతిరేకతను ఇచ్చే రంగు లేత గులాబీ రంగు. ఈ రంగును ఈ రోజుకి నిషేధన చెయ్యండి. మీకు చెప్పదగిన పరిహారము, దైవారాధన గురు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకోండి. అష్టకం చదవండి. దగ్గర ఉన్నవాళ్ళు ఏదైనా గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.